హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ కేజీ. నేను మీ నవీన్ కుమార్ కేజీ. ఈరోజు మనం డే 5లో అరే రొటేషన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. మనం బాడీ రొటేషన్ చేసాము, ఎన్నో విషయాలు రొటేషన్ చేసాం. అదేంటో మీరు కమెంట్స్‌లో పెట్టండి. ఈరోజు ఈ అరే రొటేషన్ బట్టి ఏంటంటే చాలామంది నన్ను రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే, అన్న సింపుల్ ప్రోగ్రామ్స్ చేయండి, డైరెక్ట్‌గా మీరు డీఎస్ఐకి వెళ్ళిపోయారని. కానీ నేనేమంటానంటే సింపుల్, హార్డ్, మీడియం అని ఏది ఉండదు. ప్రోగ్రామే. ఆ రోజు మనకు ఆ సమస్య వస్తే ఆ సమస్యను మనం సాల్వ్ చేయాలన్నమాట. సో లెట్ మీ గో ఇంటు ద స్క్రీన్. ఇక్కడ మీరు చూస్తే గీక్స్ ఫర్ గీక్‌లో ఉంది గదా! 160 డేస్. ఇక్కడ స్టార్ట్ ప్రోగ్రామ్‌లో మనం ఆల్రెడీ చేసాము. దీంట్లో అరేస్ అనమాట. మొత్తం ఇప్పుడు 16% కంప్లీట్ అయింది. ఆహ్, దీంట్లో రొటేట్ అన్ అరే అనమాట. కొంచెం ప్రిపేర్ అయ్యాను. దీంట్లో నేను డైరెక్ట్‌గా నేనేం చేస్తానంటే ప్రాబ్లమ్‌కెళ్తా. ఓకే. ప్రాబ్లమ్‌కిలో ఇక్కడ చూడండి. క్వెషన్ ఏంటంటే గివెన్ అన్ అరే. ఓకే. గివెన్ అన్ అరే, రొటేట్ ద అరే టు ద లెఫ్ట్ బై డి స్టెప్స్ అనమాట. అంటే అరే వాల్యూస్ ఏమున్నాయో ఆటికి లెఫ్ట్‌కి రొటేట్ చేయు. వేర్ డి ఈజ్ ఎ పాజిటివ్ నంబర్, డూ ద మెన్షన్ చేంజెస్ ఇన్ ద అరే ఇన్ ప్లేస్ అనమాట. ఎప్పుడైనా అరే ఇన్ ప్లేస్ అంటే వీళ్ళేమంటున్నారు, ఒక సెపరేట్ అరే అంతా వాడకంట. అంటే అవుట్‌పుట్ అనేది సెపరేట్ అరేలో ఉండకూడదు. ఇచ్చిన అరే ఏముందో ఆ అరేలోనే వాల్యూస్ అన్నీ మారుస్తూ ఉండాలి. ఐ మీన్ రొటేషన్ చేస్తూ ఉండాలనమాట. ఇక్కడ చూడండి సింపుల్ యూజ్ కేస్ ఎలా ఏంటి వాళ్ళ ఇన్‌పుట్ ఏంటి? వాళ్ళ అవుట్‌పుట్ ఏంటి? ఓకే. సపోజు వాళ్ళేమైనా D2 అని ఇచ్చారనుకోండి. నేను ఇదే తీసుకుంటాను నేను. ఇది తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. ఓకే. నా దగ్గర ఈ 1, 2, 3 ఉందనుకోండి. ఈ 1, 2, 3ని నేను ఫర్ ఎగ్జాంపుల్ డి. ఓకే. డి ఈజ్ లైక్ సో దిస్ డి వాటెవర్ ఈస్ దేర్ టు ఓకే. ఉంది గదా! ఇప్పుడు మనం ఏం చేయొచ్చు 2 అనగానే టు ద లెఫ్ట్ అన్నారనమాట. అంటే ప్రతి వాల్యూని 2 అంటే 2 వాల్యూస్‌ని లెఫ్ట్‌కి మూవ్ చేయండని. కానీ ఒకేసారి అంటే వాళ్ళు ఎన్ని వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్‌ని ఒకేసారి లెఫ్ట్ చేయండి అని అర్థం గాదు. డైరెక్షన్ క్లాక్ వైస్‌గా అనమాట. అంటే డైరెక్షన్ 2 అని ఇస్తే డైరెక్షన్ 1 అండ్ డైరెక్షన్ 2 అని చెప్పి ఉండాలి. ఇప్పుడు డైరెక్షన్ 1లో ఎలాగొస్తదంటే ఇప్పుడు లెఫ్ట్ కదా! లెఫ్ట్ అంటే ఏంటి? ఇది మళ్ళీ తిరిగి చివర్లో ఇక్కడికే కదా వస్తది. సో ఇట్ విల్ బి 2, 3, 4, 5 అండ్ 1. ఓకే. అండ్ మళ్ళీ ఇంకొక లెఫ్ట్ అనమాట. బికాజ్ అప్పుడేమవుద్ది 3, 4, 5, 1 అండ్ 2. సో 3, 4, 5, 1, 2 ఈస్ ద రిజల్ట్స్ అనమాట. ఓకే. ద సేమ్ వే ఇది చాలా పెద్దగా ఉంది. ఇది మీరే చేయొచ్చు. D ఈక్వల్స్ టు 3. సో మనకు ఫైనల్ అంటే వెన్ రొటేటెడ్ 3 ఎలిమెంట్స్ ఇట్ బికమ్స్ దిస్ ఈస్ ద అవుట్‌పుట్ అనమాట. చూడండి ఇక్కడ ఒక యూజ్ కేస్ ఇచ్చారు. 7391 ఫర్ ఎగ్జాంపుల్ 7391 తీసుకొని 9 టైమ్స్ అనమాట. ఇది ఎందుకు చెప్పుతుందని చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మన దగ్గర 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈటిల్ని 4 టైమ్స్ మనం రొటేట్ చేసామనుకోండి, ఇదే అవుట్‌పుట్‌కొస్తాం. దీన్ని ఇంకొక 4 టైమ్స్ మనం రొటేట్ చేసామనుకోండి, ఇదే అవుట్‌పుట్‌కొస్తామనమాట. ఓకే. కానీ ఒక టెస్ట్ చేసి చూసుకోండి. ఓకే. వెన్నముద్దలు, గోరుముద్దలు పెట్టే కాలాలు పోయాయి. ఎందుకంటే డీఎస్ఏలో ఉన్నాం మనం. మీకు ఇంకా బేసిక్స్ రాకపోతే మన జావాస్క్రిప్ట్ ప్లేలిస్ట్ ఉంది. అది చూడండి. అండ్ డీఎస్ఏ ఎందుకు నేర్చుకోవాలనుకుంటే దాని నుంచి ఒకటి బ్రెయిన్ డెవలప్‌మెంట్ అంతా అవుతది. కానీ సింటాక్స్ ఎలా కరెక్ట్‌గా ఎక్కడ వాడాలి అని. చూడండి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ చేస్తున్న సమయంలో కొన్ని విషయాలు నేర్చుకుంటారనమాట. అది. ఏదో డీఎస్ఏ నేర్చుకుంటే డిఫరెంట్ థింగ్స్ చేయాలి అవన్నీ కాదు. ప్రోగ్రామ్‌ని కరెక్ట్ వేలో ఎలా వాడాలి? హౌ కెన్ యూ స్ట్రక్చర్ ద డేటా అని అర్థం అనమాట. ఓకే. సో ఇది వన్ ఫుల్ సైకిల్ అయిపోయిందా 4 టైమ్స్. ఇది ఒక 1 సైకిల్ అయిపోయిందా 4 టైమ్స్. సో నెక్స్ట్ సైకిల్ ఏంటి? ఓకే. దట్ విల్ బి 3917 అనమాట అవుట్‌పుట్. ఇది 3917 వచ్చిందా? ఇగో 3917 వచ్చిందనమాట. చూడండి దీన్నే నేను విడదీస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ నంబర్ 1లో ఏమవుతది? 3917 అవుతది. సెకండ్ స్టెప్‌లో 917 3 1739. సో ఎవ్రీ టైమ్‌లో ఆ వాల్యూ అనేది వెళ్ళిపోతుందనమాట. చూడండి ఇది 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్, 4 టైమ్. అంటే ఎయిత్ టైమ్ చేసినా అదే కదా రిజల్ట్స్.
కదా! ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే సెకండ్ అప్రోచ్‌లో నేను మీకు బాగా క్లారిటీగా చెప్తాను. సో, దిస్ ఈస్ ద క్వెషన్ అనమాట. రొటేట్ ద అరే అంటే ఇదే అనమాట క్వెషన్. సో, దీంట్లో ఏంటి? ఇక్కడికొచ్చామనుకోండి ఎక్స్‌పెక్టెడ్ కాంప్లెక్సిటీ ఏంటి? దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ బిగ్ O ఆఫ్ n అండ్ స్పేస్ ఇక్కడ. అంటే ఎక్స్‌ట్రా వే ఎక్కువ మల్టిపుల్ ఫార్ లూప్స్ ఉండకూడదు. నేను ఒక ఇన్‌పుట్ ఇచ్చానంటే ఆ ఫార్ లూప్ ఏముందో ఆ ఫార్ లూప్ వరకే ఉండాలి గానీ ఎక్స్‌ట్రా టైమ్ తీసుకోకూడదు. అండ్ ఎక్స్ట్రా స్పేస్ కూడా తీసుకోకూడదనమాట. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్. ఓకే. అండ్ ఇది ఎక్కడెక్కడ వాడారు? ఇది ఏమి కాకపోయింటా పేటీఎం అనే కంపెనీలో అడిగారనమాట. అంటే పేటీఎం కంపెనీలో ఇవి అడిగారు. కానీ పేటీఎం వాళ్ళు మాకు ఫోన్ చేసి అసల ఫోన్‌లు కూడా రావట్లేదనమాట. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. సో, మనం నేర్చుకోవాలి ఇది. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే మొత్తం లెట్ మీ గో టు ద ఆర్టికల్ హియర్. ఈ ఆర్టికల్‌లో రొటేట్ ద అరే అని ఉంది కదా! దీంట్లోకి వెళ్ళి ఇక్కడ నౌ వి ఆల్రెడీ నో. దీంట్లో మనకి ఎన్నో అప్రోచెస్ ఉన్నాయన్నమాట. జీవితాంతం కావాలంటే ఒకే సమ్‌ని రకరకాలుగా వాడుకోవచ్చు. కానీ మనకి 2 రకాలుగా తెలిస్తే చాలనమాట. అండ్ ప్రీవియస్‌గా చేసిన ప్రోగ్రామ్స్‌కి నోట్స్ రాసుకుంటూ అవి మీ గోడ మీద అంటించుకుంటేనే రోజు అవి మైండ్‌లో ఉంటాయి. అవి ఎందుకు అలా పనిచేస్తున్నాయో కూడా మీకు క్లారిటీగా తెలుస్తది. ఇక్కడ ఈ రొటేట్ 1 బై 1 అని మనం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఈ అప్రోచ్ తీసుకుందాం. ఈ అప్రోచ్ ఏంటంటే వాళ్ళు చాలా సింపుల్‌గా చూడు తమ్ముడు నీ దగ్గర అరే అనేది ఒక 4 వాల్యూస్ ఉన్నాయనుకో. ఒక పని చేద్దాం. మొదట అరే ఏముందో దాన్ని లేపేద్దాం. అంటే దాన్ని సెపరేట్‌గా బయటన పెట్టుకుందాం. పెట్టుకొని 2, 3, 4 ఓకే. ఒక రొటేషన్ చేసేద్దాం. ఓకే. ఒక్క రొటేషన్ అవ్వగానే ఈ వాల్యూ ఏముందో దీన్ని లాస్ట్‌కి అంటించేద్దాం. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఏమో నా భాషలో ఇలాగే అవుతదేమో. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 D 2 టైమ్స్ కదా! సో, వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ ఫస్ట్ వాల్యూని బయటికి తీసి 2, 3, 4 ఆ ఫస్ట్ వాల్యూని మళ్ళీ ఇక్కడ పెట్టేద్దాం. మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ వాల్యూని బయటికి తీసి D ఈక్వల్స్ టు 2 అన్నాను కదా నేను. ఇది 1 టైము, ఇది 2 టైమ్ అనమాట. సో, 3, 4, 1 ఆ ఫస్ట్ వాల్యూని మళ్ళీ నెక్స్ట్‌లో పెట్టేద్దాం. ఇదే లాజిక్ అనమాట. ఓకే. కానీ మొదటగా మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. D అంటే డైరెక్షన్. ఓకే. ఈ వాల్యూస్‌ని నేను రొటేట్ చేయాలనమాట. అంటే నేను ఎన్ని సార్లు ఇచ్చారో, అన్ని సార్లు నేను విజిట్ చేసి వాల్యూస్‌ని నేను మూవ్ చేయాలి. సో, ఫస్ట్ టైము D అనేది 2 అని ఇచ్చారనుకోండి. సో, వాట్ విల్ హ్యాపెన్? ఫస్ట్ టైము నేను వాల్యూస్‌ని నేను 2, 3, 4, 1 అంటే ఏంటి? వాల్యూస్‌ని నేను మూవ్ చేశానా? మళ్ళీ సెకండ్ టైము. ఓకే. 3, 4, 1, 2 ఓకే. సో, అంటే దీనికి ఒక ఫార్ లూప్ కావాలి. ఇంకొకటి ఇప్పుడు ఎప్పుడు మనం ఫస్ట్ అరేని తీసి బయటన పెట్టేస్తామో, అప్పుడు ఈ ప్లేస్ ఎంప్టీ ఉంటదా? అంటే ఇక్కడున్న వాల్యూ ఇక్కడికి మూవ్ అవ్వాలనమాట. ఇక్కడున్న వాల్యూ ఇక్కడ మూవ్ అవ్వాలి. అంటే ఇంకొక ఫార్ లూప్ అనమాట. సో, వి ఆర్ గోయింగ్ టు యూజ్ 2 ఫార్ లూప్స్ అనమాట. అర్థం అవ్వకపోయినా పర్లేదు బ్లైండ్‌గా అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను చదివినప్పుడు నాకు గూడా అర్థం అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈరోజు నేను చదువు చెప్పే స్టేజ్‌కొచ్చాను అంటే దానికి ఒకే ఒకటి మొండిగా వెళ్ళిపోవడం అనమాట. సో, దట్ ఈస్ ప్రోగ్రామింగ్. కీప్ దట్ ఇన్ మైండ్. యూ గాట్ ఇట్? సో, లెట్ మీ గో. ఇది ప్రాబ్లమ్ ఉంది గదా! ఓహ్! ఈ ప్రాబ్లమ్ ఏముందో సెపరేట్‌గా ఓపెన్ చేసుకున్నామా? సూపర్. సో, నేనేమంటున్నానంటే రివర్స్ ద అరే, రొటేట్ ద అరే ఇక్కడ ఏముందో ఇక్కడికొచ్చిన తర్వాత అంటే నేను రాత్రి కోడ్ రాసాను కానీ సబ్మిట్ చేయలేదు. సో, నేనేమంటున్నానంటే నాకు అరేస్ వచ్చింది, డైరెక్షన్ వచ్చిందనమాట. సో, మొదటగా ఒక ఫార్ లూప్ ఫర్ డైరెక్షన్. ఫార్ లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ n, i ప్లస్ ప్లస్. ఓకే. రాసామా? అంటే ఇప్పుడు ఏమవుద్ది? నీకు డైరెక్షన్ నువ్వు ఎన్నిసార్లు ఇచ్చావో అన్నిసార్లు లూప్ చేస్తదనమాట. ఓకే. ఫస్ట్ టైం వెళ్తది, వాల్యూస్ అన్నీ మారుస్తది. సెకండ్ టైం వెళ్తది, వాల్యూస్ అన్నీ మారుస్తదనమాట. ఎప్పుడు నీకు డైరెక్షన్ అనేది స్టార్ట్ అవుతదో అప్పుడు ఆ ఫస్ట్ వాల్యూ ఏముందో దాన్ని ఆ ఫస్ట్ వాల్యూ అరే ఆఫ్ 0ని ఒక వాల్యూలో పెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తావు? అరే 0లో అరే 1లో ఉన్నింది అరే ఏమంటున్నాను? D ఈక్వల్స్ టు 2 అని ఇస్తే D 1 టైమ్, D 2 టైమ్స్ మనకి ఫార్ లూప్ రన్ అవ్వాలి. అండ్
ఇక్కడున్న వాల్యూస్ 1లో ఉన్న వాల్యూ 0లోకి రావాలి, 2లో ఉన్న వాల్యూ 1లోకి రావాలి. సో దానికోసం నేను ఇక్కడ ఇంకొక ఫార్ లూప్ తీసుకుంటా. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ కాదు, ఫార్ లూప్ లోపల సేమ్ అదే వాల్యూ వాడలేము కాబట్టి j ఈజ్ ఈక్వల్ టు 0, j షుడ్ బి లెస్ దెన్ n-1 అండ్ j ప్లస్ ప్లస్. ఏంటి n? దిస్ n ఈజ్ ఈక్వల్ టు array డాట్ length. అంటే వాట్ ఈస్ దిస్ లెంత్ -1? ఓకే, ఐ వాంట్ టు రన్ మై ఫార్ లూప్ టిల్ ఈ వాల్యూస్ ఉన్నంత వరకు. ఓకే, ఈ ఎండ్ ఆఫ్ ద అరే వరకు. సో ఇప్పుడు 6 అంటే 0 1 2 3, సపోజ్ దీని లెంత్ 4 అనమాట. 1 2 3 4, కానీ లెంత్ -1 అన్నప్పుడు 3 ఇండెక్స్ ఇంతవరకే నాకు రన్ అవ్వాలన్నమాట. అందుకే నేను లెంత్ -1. ఒక్కసారి ఆ వాల్యూస్ ఏమున్నాయో చూడండి. ఇంకొకటి మీకు క్లారిటీగా అర్థం అవ్వట్లేదంటే కొంచెం ప్రయత్నించండి, సమయం తీసుకోండి, పొమోడోరో టెక్నిక్ వాడండి. ఓకే, కానీ టైం మాత్రం పడుతుంది అర్థం చేసుకోవడానికి. ఈ వాల్యూ అరే ఆఫ్ 0 వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ అరే ఆఫ్ j అంటే అరే ఆఫ్ 0లో ఓకే ఫస్ట్ వాల్యూలో మనం సెకండ్ వాల్యూ ఏదో పెట్టేస్తాము. ఒక్కసారి మనం ఆ వాల్యూస్ని వెనకనువన్నీ ముందుని పెట్టిన తర్వాత చివరిలో ఫ్రీ ఉంటుంది కాబట్టి ఏం చేయొచ్చు మనం ఇక్కడ అరే ఆఫ్ లాస్ట్ వాల్యూ అనమాట. ఈ లాస్ట్ వాల్యూలో ఏం చేయొచ్చు, ఒక నిమిషం ఉండండి. సో అరే ఆఫ్ j ప్లస్ 1, జస్ట్ మినిట్ ఫ్రెండ్స్, ఎన్నెన్నో రాసాం తిన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఆ లాస్ట్ వాల్యూ ఏముందో, ఓకే లాస్ట్ ఇండెక్స్ ఏంటి n-1, దీంట్లో నా ఒక ఫస్ట్ వాల్యూ పెట్టేస్తాను అంతే. ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తే నాకు 1 2 3 4 అని వచ్చింది. 2 అని ఇస్ యువర్ అవుట్పుట్. 1 2 3 4 5 అంట, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 3 4 5 1 2. సో నాది మిస్టేక్ ఇక్కడ. ఓకే, కోడ్ రాస్తాను ఏదోలాగా. కోడ్లో ఏంటి మిస్టేక్? ఓ సారీ j ప్లస్ 1 కాదు ఇది, సారీ ఇదే సార్టింగ్, నాట్ దిస్. ఫస్ట్ j ప్లస్ 1, j ఇవన్నీ కరెక్టే. ఓకే, ఇదే తప్పు అనమాట. ఇది ఏంటంటే వీ హ్యావ్ టు రన్ దిస్ ఫార్ లూప్ టిల్ d. చూడండి ఇప్పుడు సూపర్. ఓకే, ఇది మనం చేసాం. కానీ ఈ ప్రోగ్రాంలో చూడండి ఒక ప్రాబ్లం ఉంది. దీన్ని ఇంకొకసారి పెన్సిల్ పెన్ను తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం మనం. తీసుకొని కాపీ కొట్టి దీనికి వెళ్దాం, పేస్ట్ చేసుకుంటాను ఇక్కడ. ఒక సింపుల్లో ఇచ్చేద్దాం. టైం అయినా పర్లేదు కానీ కొంచెం సింపుల్గా చెప్తాను నేను. ఇదేంద్రా ఇది ఇటా వచ్చినది. ఓకే, లీవ్ ఇట్, నేను అనుకుంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన అరే జస్ట్ 3 నెంబర్స్ తీసుకుందాం, 1 2 3, అండ్ ఐ వాంట్ టు రొటేట్ దిస్ 2 టైమ్స్ అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ టైం లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i ఈజ్ లెస్ దెన్ 3 అంటే ఫస్ట్ కండిషన్ i ఈజ్ లెస్ దెన్ d, ట్రూ. లోపలికి వచ్చి ఫస్ట్ ఎలిమెంట్ ఏముందో దాంట్లో అరే ఆఫ్ 0 అంటే 1ని స్టోర్ చేయి. ఓకే సూపర్. లోపలికి వచ్చిన తర్వాత j ఈజ్ ఈక్వల్ టు 0, j ఈజ్ n-1, ట్రూ. సో 0 ఈజ్, ఇది i కేసు, ఇది j కేసు. 0 ఈజ్ లెస్ దెన్ n-1, d-1 ఈజ్ 1. సారీ n ఎంత ఇది? సో n హియర్ వి సే n ఈజ్ ఈక్వల్ టు 3. సో 3 - 1 2, సో కరెక్ట్ అనమాట, 2 అనమాట. ఇక లోపలికి అరే ఆఫ్ 0,
అంటే ఏంటి? అరే ఆఫ్ 0లో ఏఆర్ఆర్ ఆఫ్ జే, జే ఈజ్ 0 ప్లస్ 1. ఏ ఆఫ్ 0లో ఉండండి. ఏఆర్ ఆఫ్ 0లో 1, 2, 3 అంటే ఈ 0లో 0 ప్లస్ 1 ఈజ్ ఏఆర్ఆర్ ఆఫ్ 1. వాట్ ఈజ్ ఏఆర్ఆర్ ఆఫ్ 1? 0, 1, 2. సో 2 అనమాట. సో 2ని పెట్టు అని అయిపోయింది. ఓకే, పెట్టారా? పెట్టిన తర్వాత మళ్ళీ రా, మళ్ళీ ఇంకో ఫార్ లూప్ జే, ఈసారి జే 1 అనమాట. 1 ఈజ్ లెస్ దెన్ 2, ట్రూ అనమాట. అంటే ఏ ఆఫ్ ఐలో 2 ఈ క్యాలిక్యులేషన్ తర్వాత, అంటే ఈ 2 అనే వాల్యూని ఇక్కడ పెట్టండి నేను 3 అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ రా, జే ఈసారి అంతా 2 అయిపోద్ది. సో 2 ఈజ్ లెస్ దెన్ 2, ఫాల్స్ అనమాట. ఇక్కడికి వస్తుంది అరే ఆఫ్ n మైనస్ 1. వాట్ ఈజ్ n మైనస్ 1? 3 మైనస్ 1 ఈజ్ 2. ఓకే, అంటే అరే ఆఫ్ 2లో ఫస్ట్ ఎలిమెంట్, వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్? దట్ ఈస్ 1. 1/2 చూసారా వచ్చిందా మనకి? సో 2, 3, 1 ఒక్కసారి అయింది. ఇది d ఈక్వల్స్ టు 1. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఈసారి 1 అవుతుంది. 1 ఈజ్ లెస్ దెన్ 2, 1 ఈజ్ లెస్ దెన్ 2, ట్రూ. మళ్ళీ లోపలికి రా, లోపలికి వచ్చిన తర్వాత అరే ఆఫ్ 0 అనమాట. ఈసారి d ఈక్వల్ టు 2 టైము, ఇది d ఈజ్ 1, ఇది d2. ఈసారి ఏంటి? సేమ్ అలాగే 1 ఈజ్ లెస్ దెన్ 2. చూడండి, ఇది ఫుల్ ఒక కండిషన్, ఈ ప్రోగ్రామ్ రన్ అయింది. ఈసారి మళ్ళీ ఫస్ట్లో ఏమొస్తుంది? 2 అనమాట, ఎందుకంటే ఈసారి ఇది కదా ఉంది. సో ఈసారి మళ్ళీ అరే ఆఫ్ 0 లోపలికి వచ్చాం. ఓకే, లోపల 0లో ఏంటుంది? 0 ప్లస్ 1. లెట్ మీ కమ్ హియర్, దిస్ ఇస్ ద ఒరిజినల్ అరే. ఇది ఆల్రెడీ వేరే దాంట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ అరే ఆఫ్ 0లో అరే ఆఫ్ 1 పెట్టు 3, అరే ఆఫ్ 1లో అరే ఆఫ్ 2 పెట్టు, అండ్ లాస్ట్ కండిషన్ 1, 3, 2, 1. సో ద అవుట్పుట్ ఈస్ 3, 2, 1. ఏ చెక్ చేద్దాం. కస్టమ్ ఇన్పుట్ 3, 1, 2, 3 స్పేస్ వల్ల చూద్దాం. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 3, 2, 1, 1, 2, 3, 1, 2, 3 వచ్చింది. కస్టమ్ ఇన్పుట్, ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ స్పేసెస్. వాళ్ళు అలాగే కదా ఇచ్చారు. 3, 1, 2 వచ్చిందా? సారీ 3, 1, 2 రావాలి భయ్యా, నేను తప్పు రాసా. 3, ఎందుకంటే ఈ 2 లాస్ట్కి వచ్చేస్తుంది కదా, నేను ఇక్కడ ఇవి చూసి రాస్తాను అనమాట. 3, 1, 2. ఓకే, కానీ ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ ఒక ఫార్ లూప్ ఉందన్నమాట. అంటే డి అనేది 2 టైమ్స్. సో జనరల్గా ఒక్క ఫార్ లూప్ లోపల ఫార్ లూప్ ఏముందో ఈ ఫార్ లూప్ మీరు తీసుకుంటే కళ్ళు మూసుకొని బిగ్ ఓ ఎఫ్ ఎన్ అని రాయొచ్చు. కానీ దీనిపైన ఓకే ఇంకొక ఫార్ లూప్ ఉంది. కానీ ఈ ఫార్ లూప్ ఏంటంటే డి ఎన్నిసార్లు ఉంటాయి? డి 2 టైమ్స్ ఉంటే 2 టైమ్స్ రన్ అయింది. డి 4 టైమ్స్ ఉంటే 4 టైమ్స్ రన్ అవుతుంది అనమాట. సో ద ఆన్సర్ ఈస్ దిస్. అంటే ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ మీరు చూసుకుంటే ఎక్కువైంది. ఓకే, కానీ సారీ టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే n/2 అయిందనమాట. స్పేస్ ఎక్కడ మనం ఎక్స్ట్రా స్పేస్లో ఏం వాడలేదు కాబట్టి ఇది ఉంది. సో వాళ్ళకి ఏంటి కావాలంటే టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n కావాలి అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 కావాలన్నమాట. సో ఇది కరెక్ట్గానే ఉంది, కానీ ఇది మనం ఇంకా సాటిస్ఫై చేయలేదన్నమాట. సో దిస్ అప్రోచ్ ఈజ్ నాట్ గుడ్, బట్ ప్రోగ్రామ్ ఈజ్ కరెక్ట్. నౌ లెట్స్ గో టు ద సెకండ్ అప్రోచ్, విచ్ ఇస్ ద యాక్చువల్ అప్రోచ్. వెళ్తూ కష్టంగానే ఉంటుంది, నేనేం చేయలేను, నాకే కష్టంగా ఉంది, మీకేం చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, అక్కడ నిజంగా నేను రిప్లై చేస్తాను. సో బెటర్ అప్రోచ్ యూజింగ్ ఏ టెంపరరీ అరే. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది, మనం డైరెక్షన్ మనం ఎంత ఇస్తే అన్నిసార్లు ఫార్ లూప్ రన్ అవుతుంది అనమాట. ఓకే, సో అందుకే వీళ్ళు ఏం చేశారంటే ఒక మెథడ్ ఉంది. ఈరోజు ఆడవారికి మాతృకి అర్థాలు వేర్లే సినిమా చూసాను. నాకు ఎందుకో ఒక ఫ్యామిలీ రొమాన్స్ ఫ్రెండ్షిప్ నాకు చాలా ఇష్టం. సో దీంట్లో ఏంటంటే కాపీ ద లాస్ట్ n-d ఎలిమెంట్స్ ఆఫ్ ద ఒరిజినల్ అరే ఇంటూ ద ఫస్ట్ n-d పొజిషన్ ఆఫ్ టెంపరరీ అరే. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, క్లారిటీ చెప్తాను. సపోజ్ మన దగ్గర
మన దగ్గర ఒక అరే ఉన్నాయన్నమాట. 1 2 3 4 5 6 ఉన్నాయి. దీన్ని మనం 2 భాగాలుగా మనం డివైడ్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ వాల్యూ d ఈక్వల్స్ టు 2 గుర్తుపెట్టుకోండి. 2 భాగాలు ఏంటంటే ఒక భాగం n-d అనమాట. ఆ వాల్యూస్ మీరు ఏమున్నాయో n-d ఆటిని మాత్రమే టెంపరరీ అరేలో స్టోర్ చేయండి. తర్వాత d అనే వాల్యూ ఏమున్నాయో అంటే ఒక ఫార్ లూప్ రన్ చేయి. ఫస్ట్ ఈ ఫార్ లూప్ రన్ చేయి. ఏంటి ఆ ఫార్ లూపు? ఒక ఫార్ లూప్ n-d బట్టి ఉండాలన్నమాట ఈ ఫార్ లూప్. ఓకే. ఆ వాల్యూస్ అన్ని దీంట్లోకి పెట్టు. సెకండ్ ఫార్ లూప్ షుడ్ బి ఆన్ దిస్ d. టేక్ దట్ అండ్ పుట్ ఇట్ హియర్. అంతే. అయిపోయిన తర్వాత ఈ టెంపరరీ వాల్యూస్లో ఉన్నవంతా ఒరిజినల్ అరేకి మళ్ళీ కాపీ కొట్టే. ఏది చూడండి, టెంపరరీ అరేలో ఉన్నాయి కాపీ కొట్టే. జస్ట్ నౌ సో దే సేయింగ్ దట్ కాపీ n-d వన్ ఫార్ లూప్, కాపీ జస్ట్ d ఐటరేషన్స్ మాత్రం ఇంకొక ఫార్ లూప్, తర్వాత వాటిని కాపీ బ్యాక్ టు ఒరిజినల్ అరే. సో 3 స్టెప్స్ అనమాట. అండ్ ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మోడ్ ఆఫ్ డి మోడ్ ఆఫ్ n అని చెప్పి ఒకటి ఉంది. ఈ కాన్సెప్ట్ ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను నేను 9 అని వచ్చినప్పుడు ఉందో లేదో చూడండి, ఈ 9 అని చెప్పాను కదా, అంటే మనం ఇన్నిసార్లు రన్ చేసే అవసరం లేదు. మనకు తెలిసినప్పుడు మనం డైరెక్ట్గా ఈ 9 ఏంటంటే లెంత్ ఆఫ్ ద అరే ఏముందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెంత్ ఆఫ్ ద అరే ఇక్కడ మీరు చూసుకుంటే 1 2 3 4 అనమాట. 4 అనమాట. సో ఇదేమవుతుంది 4 2s. అండ్ వాట్ ఈస్ మాడ్యులస్? మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ ఐ థింక్ ద లాస్ట్ రిమైండర్ అనుకుంటాను. అంటే 4 డివైడెడ్ బై 9, 4 2s are 8 and 1 is the remainder. సో మాడ్యులస్ విల్ ఆల్వేస్ గివ్ యూ ద రిమైండర్ అనమాట. సో నువ్వు ఉట్నే 8 సార్లు రన్ చేసే బదులు దీని నుంచి 9 mod of 4లో మనకి 1 వస్తుంది అనమాట. సో 1 టైం రొటేషన్ చేస్తే అయిపోద్ది. అందుకే అనమాట ఈ ఒక d mod of n అనమాట ఇది పెట్టాను. సో దీని నుంచి ఏమవుతుంది, మనం అన్నిసార్లు రిపీట్ చేసే అవసరం ఉండదు, డైరెక్ట్గా మనకు తెలిసిపోద్ది అనమాట. ఓకే. సో లెట్స్ సే వాట్ డిడ్ ఐ సే, వన్ ఫార్ లూప్ ఈజ్ n-d, ఇంకొక ఫార్ లూప్ నుంచి d అనమాట. అండ్ ఆ పొజిషన్స్ ప్రకారంగా మనం వాల్యూస్ మనం పెట్టాలి. ఓకే, లెట్ మీ రైట్ దిస్. ఏంద్రా ఇది? How do I write this first of all? Where is my program? ఓకే, ఇలా ఉందా? సో ఇది పని చేయదన్నమాట. అందుకే నేను ఏం చేస్తే ఇది తీసేస్తా. ఇది తీసే బదులు నేను కొన్ని వాల్యూస్ ప్రీవియస్గా పెట్టుకోవాలనుకుంటా. ఇవి పెట్టుకుందాం. నాకు లెంత్ అవుట్ ఉంది అనమాట. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ మన దగ్గర ఒక అరే ఉంది. సో అన్నిటికంటే ముందు మన దగ్గర టెంపరరీ అరే కావాలన్నమాట. ఓకే, ఒక టెంపరరీ అరే కావాలి అంటే మనం ఇలాగ రాసుకోవాలి. వాట్ ఎవర్ ఇక్కడ లెంత్ ఆఫ్ ద అరే ఎంత ఉందో అంత మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్, ఫస్ట్ ఫార్ లూప్ కావాలి మనకి. ఎన్ని? 2 ఫార్ లూప్ కావాలంట. ఒక ఫార్ లూపు n-d వరకు, ఇంకొక ఫార్ లూపు d వరకు, ఇంకొక ఫార్ లూపు. ఈ ఫార్ లూప్ మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, కానీ ఫర్ ద కాపింగ్ ద టెంప్ టు ఒరిజినల్ 3 ఫార్ లూప్లు అనమాట. సింపుల్గా దిగ్గొట్టేద్దాం. అయిపోద్ది, కొంచెం భరించండి. ఆల్రెడీ లెంత్ తీసుకున్నాను, ఇవన్నీ తీసుకున్నాను కదా. ఏంటి ఫస్ట్ వన్, లెట్స్ సే లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ నాకు ముందుగా అర్థం అవ్వలేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. why this is getting small? Okay, how much I should be less than d minus 1. and I plus plus. ఓకే, దీంట్లో కండిషన్ రాసుకోవాలి మనం.
తర్వాత ఇంకొకటి లెట్ I ఈజ్ ఈక్వల్ టు 0, I షుడ్ బి లెస్ దెన్ D, I ప్లస్ ప్లస్. ఇది ఎలాగో ఒక అరే నుంచి ఇంకొక అరే కాపీ చేయాలి కాబట్టి లెట్ I ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ I అనేది ఈ బ్లాక్లో ఉంటుంది కాబట్టి ఇది అవుట్ ఆఫ్ ద బ్లాక్ అనమాట. అందుకే నేను సేమ్ I అనేది వాడుకుంటున్నాను నేను. లెట్ I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ n, I ప్లస్ ప్లస్. దిస్ ఇస్ ఫర్ కాపింగ్ ద అరేస్. సో మన దగ్గర టెంపరరీ అరే ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రోగ్రామ్ ఎలా రాసుకోవాలో నేర్చుకోండి ఫస్ట్. నేర్చుకోండి అంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేయట్లేదు, నేను పడిన కష్టాలకి ఇవేమీ కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రోగ్రామింగ్ అర్థమయ్యేది కాదు. అరే ఎలా నువ్వు ఈ ప్రోగ్రామ్ చేసేస్తున్నావు అని చెప్పి కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరిని అడిగి తల చెడిపోయేది. తర్వాత ఇంక నేనే కూర్చొని నేర్చుకున్నాను. ఇది నేను కూడా మంచి కాలేజ్లో చదివాను, కానీ కాలేజ్ బట్టి ఉండదు ఫ్రెండ్స్. ఏదైనా మన కమ్యూనిటీ, మనం తిరిగే బట్టి, ఫ్రెండ్స్ బట్టి ఉంటుంది అనమాట మన అవుట్పుట్, మన బిహేవియర్. నేను యాక్చువల్లీ ఒక ఆయన పని చేయడం చూసి నేను నేర్చుకున్నాను. ఆయన ప్రోగ్రామింగ్ రాస్తే ఆ ఫార్ లూప్ ఏంటి, ఇలా రాయాలా. బేసిక్గా లాజిక్ రాయడం అనేది పెద్ద కష్టమేం కాదనమాట. సింటాక్స్ని కరెక్ట్గా లాజిక్ ప్రకారంగా రాయడమే కష్టం. ఓకే, ఇదే మనం ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ మీరు అరే నాకు లాజిక్ అర్థం అవ్వట్లేదు అని చెప్పి మీ బ్రెయిన్ని మీరు ఫ్రీజ్ చేసుకోకండి. సింటాక్స్ నేను ఈ ప్రోగ్రామ్ ప్రకారంగా సింటాక్స్ అర్థమైందా, అట్లీస్ట్ మీకు ఒక న్యూస్ పేపర్ చదివినట్టు ప్రోగ్రామింగ్ వస్తే చాలు. ఇప్పుడు చూడండి, నేను ఎలాగా కోడ్ని చూడగానే ఓకే ఇది ఇక్కడికి ఇలక్కాలి అని చెప్పి రాసుకుంటున్నాను. అంత రాసుకుంటే మీకు చాలు. మీరు ఈ లాజిక్ని లైఫ్ లాంగ్ మీరు మైండ్లో పెట్టుకోవాలనుకుంటే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ AI వచ్చింది మీ లక్కీగా. ఓకే, సో డోంట్ థింక్ అబౌట్ ద లాజిక్. డేటా స్ట్రక్చర్స్ నేర్చుకునేటప్పుడు కీప్ యువర్ ఫోకస్ ఆన్ ద సింటాక్స్. కరెక్ట్గా హౌ ద డేటా ఈస్ బిన్ ట్రాన్సిషన్, హౌ ఇట్ ఈస్ మూవింగ్, ఇవి మాత్రమే మీరు పట్టించుకోండి. ఓకే, లాజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకోకండి. లాజిక్ అనేది పేపర్లో రాసుకొని ఎక్కడైనా తగిలించుకోవచ్చు, కానీ సింటాక్స్ కరెక్ట్గా వాడడం మనకు తెలియాలన్నమాట. ఓకే, సో వచ్చామా? ఓకే, వచ్చాం. ఇక్కడతో ఆపిస్తాను అనమాట. ఇప్పుడు ఏంటి, లెట్స్ గో బ్యాక్. వాట్ వాజ్ ద కాన్సెప్ట్? ద కాన్సెప్ట్ వాజ్ అయ్యో ఎలాగంటే ప్రోగ్రామ్ పోతుంది, రిలేటెడ్ ఆర్టికల్స్, సబ్మిషన్స్, ఎడిటోరియల్, వచ్చింది. ఓకే, ఇది తీసేవచ్చా? ఏమో అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. సో నేను ఏమంటున్నాను, మన దగ్గర ఒరిజినల్ అరే ఉంది. 3 అరేలు తీసుకుందాం. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ 3 అరేలు అనమాట. 3 అయినా ఎన్నైనా తీసుకోవచ్చు. 1 2 3 అని రాసుకుందాం. అండ్ D ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ D. సో ఇక్కడ ఏంటి కాన్సెప్ట్, ఒక టెంపరరీ అరే ఒకటి తీసుకో అన్నాం. టెంపరరీ తీసుకున్నామా? ఏది టెంపరరీ తీసుకున్నామా? ఈ టెంపరరీ అరేలో ఫస్ట్ D మైనస్ 1 D మైనస్ n, ఐ థింక్ ఇట్ షుడ్ బి D మైనస్ n. Sorry, my bad. Should be n minus d. So greater number, I'll tell you, n minus d అనమాట ఫార్ములా. ఏంటి n minus d అంటే, n అంటే ఇక్కడ 3 అనమాట. సో ఫస్ట్ వన్, లెట్స్ సే హౌ మచ్ ఇస్ 3 minus 2, దట్ ఈస్ 1, రైట్. అంటే ఒక్క వాల్యూ అనేది ఇక్కడ, తర్వాత ఇది అనేది ఒకటి ఇలాగనమాట. ఈ వాల్యూని మనం 2 and 3ని ఇక్కడ పెట్టుకుందాము. ఆ ఒక్క వాల్యూ ఏముందో దాన్ని మనం చివరిన పెట్టుకుంటే చాలు, నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అయిపోయినట్టే అంటున్నారు. తర్వాత దీన్ని మళ్ళీ ఒరిజినల్ అరేకి కాపీ కొట్టేయచ్చు 2 3 1 అని. ఓకే, ఇది పనిచేస్తుంది అంటారా? 1 2 3 చివరికి మనకు ఆన్సర్ ఇదే వస్తుందా చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ D1 నాకే డౌట్గా ఉంది. సో ఇదే ఒరిజినల్ అరే 1 2 3 D1లో ఏమొస్తుంది? D1లో మనకి 2 3 1 వస్తుంది. D2లో 3 1 2 వస్తుంది అనమాట. ఇది D ఎన్నిసార్లు ఉంటుంది అన్నిసార్లు కదా రొటేట్ చేయాలి. సో అందుకే అనమాట అవ్వలేదు. ఇది చాలా కన్ఫ్యూజన్ నాకే.
మహానుభావులు, మీకు ఎంత కష్టంగా ఉంటుందో. సో మొదటగా నేను ఏం చేస్తానంటే ఎన్ మైనస్ డి. ఓకే, ఈ ఎన్ మైనస్ డిలో ఉండండి, ఇది ఫస్ట్ కోడ్ రాసేస్తాను. సో టెంపరరీ అరే ఆఫ్ ఐ, దీంట్లో ఐ హ్యావ్ టు టేక్ వాట్ ఈస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అరే ఆఫ్ డి ప్లస్ 1 అనమాట. ఇది లాజిక్. అంటే ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా, లాజిక్ మనకు అవసరం లేదు. అంటే మనం ఓకే అరే లోపల మనం ఇలా రాయొచ్చా, ఇలా క్యాలిక్యులేషన్స్ మనం చేయొచ్చా అని తెలుసుకోవడానికి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే తీసుకుందాం. తీసుకొని కోడ్ని విడివిడిగా చూద్దాం. ఏంటి 1 2 3 ఇదే కదా మన అరే. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ టెంపరరీ అరే, టెంపరరీలో 0 1 2. ఓకే, ఇది పెట్టుకుందాం. దీంట్లో మనం వాల్యూస్ పెడదాం. ఫస్ట్ I is equal to 0, I is less than n minus d. So n is how much? n is equal to 3. d is equal to 2 because the direction 2 times it want to go. So 3 minus 1 is 1. So this loop will run only one time. Keep that in mind. అంటే టెంపరరీ ఆఫ్ 0 లో అరే ఆఫ్ d plus 1, d is how much? 2 plus I is how much? 0. So 2. So అరే ఆఫ్ 2 అనమాట. అరే ఆఫ్ 2. వాట్ ఈస్ అరే ఆఫ్ 2? 3. ఈ 3 వాల్యూ ఏముందో దాన్ని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఓకే, వెన్ యూ సే n minus d, ఓకే దిస్ ఇస్ వాట్ ఎవర్ యూ గెట్ ఇన్ n minus d is the last number అనమాట. ఐ గాట్ ఇట్ నౌ, ఐ అండర్స్టూడ్. d అనేది ఏముంటుందో అవి మాత్రం ఇటు. నెక్స్ట్ ఫార్ లూప్లో ఏంటి చూడండి, ఇక్కడ మిస్టేక్, ఐ షుడ్ బి లెస్ దెన్ d. నెక్స్ట్ ఏమో ఐ లెస్ దెన్ డి అనమాట. అంటే ఈ ఒక్క ఫార్ లూప్ ఏముందో, ఈ ఫార్ లూప్ 2 టైమ్స్ రన్ చేస్తుంది. 1 టైమ్ ఇట్ విల్ గో టేక్ ఇట్ అండ్ కీప్ ఇట్ హియర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 ఇక్కడ ఉంటుంది అనమాట అండ్ 2. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు 4 అని చూపెడతాను ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 1 6 8 అని ఉందనుకోండి. దీన్ని మనం ఎలా చేయాలి అంటే 4 n ఈజ్ ఈక్వల్ టు 4, d ఈజ్ ఈక్వల్ టు 2 అని అన్నాను అనుకోండి. 4 మైనస్ 2 2 అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, విడివిడిగా దీన్ని విడి చేసి 6 and 8 ఇక్కడ వస్తుంది అండ్ 3 and 1 ఇక్కడ వస్తుంది అనమాట. ఇట్ ఈస్ జస్ట్ ఇంటర్చేంజింగ్ అనమాట. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. సో వీ హ్యావ్ ఇంటర్చేంజ్డ్ వాట్ ఈస్ n మైనస్ డి. సో n మైనస్ డి నుంచి నీకు ఏం వస్తుందో దాన్ని మనం ఇంటర్చేంజ్ చేసేస్తాము అండ్ కరెక్ట్గా ఆ వాల్యూస్లో మనం దాన్ని ప్లేస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఒక్క పొజిషన్లో ఈ ఫార్ లూప్ 1 టైమే రన్ అవుతుంది కాబట్టి టెంపరరీలో 3 మాత్రమే యాడ్ అవుతుంది అనమాట. ఇంకా ఈ ఒక 1 and 2 ఖాళీగా ఉంటుంది అనమాట. సో మనం ఏంటంటే ఫస్ట్ టెంపరరీ వాల్యూ ఇక్కడి నుంచి మనం యాక్సెప్ట్ చేయాలి. సో అక్కడి నుంచి యాక్సెప్ట్ చేయడానికి మనం ఏం చేస్తాం, టెంపరరీ 0 + 1 అని నేను తీసుకుంటా. 0 + 1 అని ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా లెంత్ ఆఫ్ ద అరే ఏముందో దాంట్లో నా డీని మైనస్ చేయి అండ్ విత్ దట్ ఐ విల్ డూ జస్ట్ దిస్ 1 + I. ఇఫ్ ఐ డూ ఐ విల్ ఎగ్జాక్ట్లీ గెట్ ద ప్లేస్మెంట్ ఆఫ్ దిస్. సో దాని నుంచి ఏమవుతుంది, అండ్ ఐ am going to add whatever my array ARR of I. అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ARR ఆఫ్ ఐలో టెంప్ ఆఫ్ ఐ ఏది కంపేర్ చేద్దామా, పని చేస్తుందో లేదో. సో అక్కడిది ఇక్కడ పెట్టాము, ఇక్కడిది అక్కడ పెట్టాము అండ్ రెండింటిని కాపీ కొట్టాము. ఓకే, నా ప్రకారంగా ఇది పని చేయాలి. ఓన్లీ మనం తప్పు చేస్తే ఈ ఒక ఏమున్నాయో, ఓహో 2 ఒకటేనా, అందుకే యా యూ గాట్ ఇట్. అయిపోయింది ఫ్రెండ్స్, 35 minutes అయిపోయింది, భరించండి. ఓకే, వచ్చామా, n మైనస్ డి ప్లస్ ఐ.
ఎన్ మైనస్ డి ప్లస్ ఐ ఇది కరెక్టే. ఇక్కడికి వచ్చాము. ఓకే, ఫస్ట్ అరే డాట్ లెంత్ ఎన్గా తీసుకున్నావు, ఒక టెంపరీ అరే తీసుకున్నావు. టెంపరీ అరేలో ఈ డి ప్లస్ 1 0. ఇది దా మిస్టేక్. ఏంద్రా ఇది ఫార్ములా? ఓ ఎన్ మైనస్ డి కదా, ఇది కరెక్టే. ఎన్ మైనస్ డి ఐ ప్లస్ ప్లస్ డి ప్లస్ ఐ టెంపరీ ఆఫ్ ఐ లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సింటాక్స్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. అవంతా పట్టించుకోకండి అంతే. సో why, but okay, let me say why he is getting, why we are getting what is the issue, we'll see. Run time, spelling mistake amma, beginner mistakes ivanta. వన్ టూ త్రీ నేను 2 times ఇస్తే 312 రావాలి, ఎక్స్పెక్టెడ్ రావాలి, కరెక్ట్ అనమాట. ఏది దీన్ని సబ్మిట్ కొడదాం, ఈరోజు కొడుతున్నాను సబ్మిట్. పని చేస్తుందా? సో ఫెయిల్ అయిందనమాట. ఫర్ ఇన్పుట్ 10101. ఇక్కడ ఒకటి మిస్ చేస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్పుట్ తక్కువ ఉన్నప్పుడు డైరెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డి మోడ్ ఆఫ్ ఆర్ ఈక్వల్స్ టు అని ఇది ఒకటి పెట్టుకుందాం. సో దాట్ ఎక్కువ టైం రిపిటేషన్స్ చేయడం మనకి అవసరం రాదు. ముందుగానే ఆ టెస్ట్ చేసుకొని పెట్టేసుకుంటే మంచిదనమాట. అండ్ సబ్మిట్. గుడుంబ శంకర్ అయిపోయిందనమాట. సో దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ వన్. థ్యాంక్స్. మీ నుంచే నాకు ఈ ప్రోగ్రామ్ సబ్మిట్ చేయడానికి అయ్యింది. టైం మాత్రం ఎక్కువ పడుతుంది అనమాట. అండ్ ప్రోగ్రామ్స్ నిజంగా కష్టం ఉంటాయి. చూడండి, గూగుల్లో, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఇలాంటి కంపెనీస్లో మనకి జాబ్ రావాలి అంటే కష్టంగానే ఉంటుంది. ₹1,00,000 నెలకి ఎవరిస్తారు? 2 లక్షలు, ₹1,00,00,000 సంవత్సరానికి ఎవరిస్తారు? అలాంటి కంపెనీలే ఇస్తారనమాట. సో అలాంటి కంపెనీలో పని చేయడానికి కష్టపడాలి. కానీ నేనేం చెప్తానంటే ఇప్పటి నుంచే వీటిలన్నీ బాగా ప్రాక్టీస్ చేసుకొని మీరే భారతదేశానికి ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.